జై గోమాత గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. అష్టాదశ పురాణాలు, 4 వేదాలు, ఉపనిషత్తులు, ఎన్నో 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 ఒక మానవ జీవితానికి ఆధ్యాత్మిక వైపుకి, ఆరోగ్యం వైపుకు తీసుకువెళ్ళే సంస్కృతులు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. అటువంటి భారతదేశంలో మనకి ఎన్నో పర్వాలు, ఎన్నో పండగలు, ఎన్నో ఉత్సవాలు, ఎన్నెన్నో ప్రతి మాసంలోనూ దాని యొక్క ప్రాముఖ్యతను పురస్కరించుకుని మనం జరుపుకునే పండగలు ఎన్నో. అటువంటి పండగల్లో మాఘ సప్తమి, మాఘ శుక్ల సప్తమి రథసప్తమిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. రథసప్తమి రోజున మనం ఏమి చేయాలి, అసలు రథసప్తమికి గోవుకి ఏమైనా సంబంధం ఉన్నదా, ఈ విషయం గురించి మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం. రథసప్తమి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని మన స్తోత్రాలు చేస్తూ ఉంటాం. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్తూ ఉంటారు. ఆరోగ్యం ఎవరిస్తారయ్యా అంటే భాస్కరుడు. ఈ భాస్కరుడు ఎవడయ్యా అంటే మనకి సూర్య భగవానుడు. ఈ కార్తీక మార్గశిర పుష్య మాసాలు కూడా మనం చలిలో కాస్త బాగా చలి తగ్గుతూ వేడి బయలుదేరుతూ ఉంటుంది, ఎండలు పెరుగుతూ ఉంటాయి. జనవరి మకరంలో సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఎండలు పెరుగుతూ ఉంటాయి. అయితే శుక్ల సప్తమి రథసప్తమి రోజున ఆయన 7 గుర్రాల మీద ప్రయాణం చేస్తాడని చెప్తూ ఉంటారు. 7 గుర్రాలు అంటే 7 రోజులు. వారానికి మనకి ఎన్ని రోజులు? 7 రోజులు. అంటే 7 రోజులు కూడా గుర్రాల మీద ప్రయాణం చేస్తూ మనకి మళ్ళీ సెలవులు తీసుకోవటం అనేది లేదు ఆయనకి, సూర్య భగవానుడికి. కాబట్టి అటువంటి సూర్య భగవానుడు మనకి ఏమిస్తాడు, ఆయన్ని ఎందుకు ఈ మాఘమాసంలో మనం పూజించాలి, ప్రార్థించాలి? అసలు మాఘమాసము అంటే ఏమి? మఘము అంటే యజ్ఞము అని అర్థము. ఈ యజ్ఞాలు ఎక్కువగా చేయవలసిన మాసం కాబట్టి ఇది మాఘమాసము అంటూ ఉంటారు. ఈ మాఘమాసంలో వసంత పంచమి సరస్వతి అమ్మవారికి, అంటే గో అంటేనే వాక్కు, ఆ వాక్కుల తల్లి సరస్వతికి కూడా మనం వసంత పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేసుకోవటం కానీ కార్యక్రమాలు నడిపించుకుంటూ ఉంటాం. అలాగే సప్తమి రోజుకు వచ్చేటప్పటికల్లా రథసప్తమి అంటూ ఉంటాం. ఏకాదశి వచ్చేటప్పటికి భీష్మ ఏకాదశి అని చెప్తూ ఉంటాం. అసలు ఇవన్నీ, ఈ పండగలన్నీ ఈ మాసంలో ఎందుకు జరుపుకోవాలి? ఈ మాఘం యొక్క ప్రశస్యత ఏమిటి అసలు? అయితే మనము భారతదేశంలో మన పూర్వులు అంటే ఋషులు అందరూ కూడా ఒక నిర్దేశించారు. ఏమని నిర్దేశించారంటే ఆరోగ్యాభివృద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి రెండూ కలిసి నడవాలి అని. దాన్ని పురస్కరించుకునే రథసప్తమి రోజున మనము ఈ జిల్లేడు ఆకులు తీసుకుని వచ్చి తల మీద, మన భుజాల మీద, వీటి మీద 7 ఆకులు పెట్టుకుని రేగు పళ్ళతో స్నానం చేయటము, తర్వాత చిక్కుడు గింజలతో రథాలను తయారు చేసి మనము ఈ పాలు పొంగించుకుని పాయసం వండుకొని తింటము అనేది చేస్తూ ఉంటాం. అసలు దీని వెనకాల ఏమైనా శాస్త్రీయత ఉన్నదా? పౌరాణికంగా ఏమున్నది? దీని మూలాన జరిగేదేమి? ఎందుకంటే అసలు ఈ విశ్వం అంతా కూడా 33 రకాల శక్తులతో నడుస్తున్న విశ్వం. ఈ 33 రకాల శక్తులు ఏమిటి అంటే 12 ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, 8 వసువులు మరియు 2 అశ్విని దేవతలు. వీళ్ళన్నీ కలిపితే, ఈ శక్తులన్నీ కలిపితే 33 శక్తులు. ఈ 33 శక్తుల సమాహారమే గోమాత. అంటే ఈ ఆదిత్యులు ఏం చేస్తారంటే 12 రాసుల్లోనూ
రాశుల్లో ఆ ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకమైన శక్తివంతంగా వస్తూ ఉంటారు. అందుకనే ఈ ఆదిత్యులు 12 మాసాల్లోనూ 12 రకాలుగా ఉంటారు. అయితే ఈ రథసప్తమి టైంలో వచ్చే ఏవైతే సూర్య భగవానుడి యొక్క పేరే అర్క ఆదిత్యుడు అంటూ ఉంటారు. అర్క ఆదిత్యుడు. అర్కము అంటే ఏమిటి? జిల్లేడు. ఈ జిల్లేడుని ఎందుకు పెట్టుకోవాలంటే మన శరీరానికి అప్పటిదాకా చలి నుంచి ఎండలోకి వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఆయన యొక్క తీక్షణ వీక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి శరీరం మనం తట్టుకోవాలి కాబట్టి మనము ఈ రేగి పళ్ళని మరియు ఈ జిల్లేడు ఆకులతో స్నానం చేస్తూ ఉంటాం. అసలు దీనికి గోవుకి ఏమన్నా సంబంధం ఉన్నదా? అమృతాన్ని సంపాదించడం కోసమని సురాసురులందరూ కూడా ప్రయత్నం చేసినప్పుడు సాగర మథనం జరిగింది. ఈ సాగర మథనం జరుగుతున్న సందర్భంలో జగన్మోహిని అవతారం ఎత్తాడు విష్ణుమూర్తి. జగన్మోహిని అవతారం ఎత్తిన తర్వాత దాని నుంచి ఉద్భవించినవి ఏమిటండి? హాలాహలం. దాని నుంచి విషం బయటకు వచ్చింది. అది ఎవరికి ఇచ్చారు? శివయ్యకి ఇచ్చారు. అందుకనే ఆయన గరళకంఠుడు. ఆయన గరళకంఠుడుగా ఉంటూ ఆయన లోకాల్లో అంటే విషాన్ని కూడా దగ్గర పెట్టుకున్నాడు ఆయన. అలాగే గోవు కూడా తను తినే ఆహారంలో ఏదైతే విష పదార్థం వస్తే ఆ గంగడవుల్లో దాచుకుంటుంది. అందుకనే ఆ శివుడితో ఉండే ఆయన నంది వాహనము కూడా నందే, ఆయన ధ్వజం కూడా నంది ధ్వజమే. కాబట్టి నంది అనేది ధర్మానికి ప్రతీక. అటువంటి గోమాత కామధేనువుగా ఎప్పుడైతే భూమి మీదకి ఉద్భవిస్తోందో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సూర్యభగవానుడు, అయ్యా మరి ఇంత కామధేనువు పుట్టింది కదా, నాకు మాత్రం వాటా లేదా అని అడిగాడు. ఇంత మథనం చేస్తున్నప్పుడు అగ్ని రూపం నుంచి అగ్ని తేజస్సులోంచి కామధేనువు వచ్చింది కాబట్టి గోవు కూడా అగ్నిస్వరూపం కాబట్టి అగ్నిదేవుడు నాకంటూ దీనిలో వచ్చే పుణ్యంలో వాటా లేదా అని చెప్పి అడిగాడు. అప్పుడు విధాత ఏం చేశాడయ్యా అంటే ఈ రథసప్తమి రోజున ధనుర్మాసంలో ఎవరైతే పిడకలు గొబ్బెమ్మలు చేసి గోడలకి పిడకలు కొడతారో ఆ పిడకలన్నింటినీ తీసుకువచ్చి ఆ పిడకలతో ఈ పాయసాన్ని అంటే ఆవు పాలతో, ఆవు అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది గంగడోలు మోపురు ఉన్నది మాత్రమే గోవు, అంతేగాని జెర్సీ మాత్రం గోవు కాదు. ఈ జెర్సీ పాలతో మీరు పాయసం వండినా కూడా అది విషతుల్యం అవుతుంది. కాబట్టి ఈ గోశాలలలో ఈ దేశీయ గోవుల యొక్క పాలని తీసుకుని కొత్త ధాన్యాన్ని తీసుకుని అలాగే బెల్లాన్ని తీసుకుని మనం పాయసం వండి అది మనము ఈ యొక్క మన ఈ ఆకుల్లో పెట్టి సూర్యభగవానుడికి మరియు అగ్నిదేవుడికి కూడా ఆ యొక్క పుణ్య ఫలాన్ని మనం అక్కడ ఇచ్చి అది ప్రసాదంగా తీసుకుంటాం. ఈ విధంగా కొత్త బియ్యము, ఆవు పాలు, బెల్లము కలిపి మనం ఏదైతే పాయసం చేసి ఆరగిస్తామో అంతర్గతంగా అంటే లోపల సూర్యుడి యొక్క సూర్య రశ్మిని మనం తట్టుకునే శక్తిని ఆ రోజు నుంచి ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు ఇస్తాడు. అయితే మనము ఈ మాఘమాసంలో సూర్యోపాసన చాలా ముఖ్యమైనది. ఈ సూర్యోపాసన ఎందుకంటే అందులో గోవుకు కూడా మోపురంలో సూర్యకేతు నాడి అని ఉన్నది. ఈ సూర్యకేతు నాడి మూలాన మనకి ఆ పాలు ఏవైతే వస్తాయో విశ్వంలో ఉండే గోకిరణాలని సంగ్రహించి ఆ పాలలో కెరటిన్ అనే పదార్థాన్ని మిక్స్ చేసి ఆ విధంగా పాలిస్తుంది. కాబట్టి గోమాత యొక్క పాలు అమృతంతో సమానం. ఆ అమృతమే అప్పుడు జగన్మోహిని ఇచ్చిన అమృతం. అటువంటి మృతం కాకుండా ఉండటం కోసం మన ఆరోగ్యాన్ని, ఆర్థికాభివృద్ధిని, ఆధ్యాత్మికాభివృద్ధిని మనలో పెంపొందింపజేయటం కోసం ఈ ఋషులు మనకి ఈ కార్యక్రమాల్ని అంటే ప్రతి మాసంలోనూ పర్వాలుగాను పండగలుగాను చేస్తున్నారు. అయితే మాఘమాసంలో తప్పనిసరిగా కార్తీక మాసంలో ఎలాగైతే స్నానాలు చేస్తామో అలాగే మనం ఈ మాఘమాసంలో కూడా స్నానం చేయటం చాలా ముఖ్యం. రెండోది చేసినా చేయకపోయినా సముద్ర స్నానం, పౌర్ణమి రోజున సముద్ర స్నానం కనుక చేస్తే దానిలో ఉండే లవణాలు మన శరీరానికి అంటుకుని సూర్యరశ్మి శక్తిని మనం తట్టుకునే శక్తిని
మనం యథార్థంగా పొందగలుగుతాం. అందుకని అప్పుడు ఉన్న విజ్ఞులు, ప్రాజ్ఞులు, ఋషులు అందరూ కూడా మానవ జీవితానికి ఏదైతే ఉపయోగకరమవుతుందో, హితకరమవుతాయో అటువంటి నిర్దేశనం చేసి మన చేత ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ మాఘమాసంలో రథసప్తమి రోజున కానీ ఎప్పుడైనా సరే మనము నువ్వులు బెల్లము మనం తిన్నా మన శరీరంలో శక్తి పెరుగుతుంది. నువ్వులు బెల్లం దానం ఇచ్చినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుంది. కాబట్టి ఈ మాఘమాసంలో ఈ గోవుకి రథసప్తమికి అటువంటి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి గోవుల్ని రక్షించుకుందాం, దేశీయ గోవుల్ని పూజించుకుందాం, పోషించుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకుందాం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుందాం. జై గోమాత.